ఈ రోజు నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి ఆర్సీ కార్ కొంటాను రా అన్నాడు. ఎందుకురా అంటే ఇది హాబీ గ్రేడ్ ఆర్సీ కార్ అంట. ఒరే దీనికి ఎందుకు రా కొంటాం, నాకు ఒక ట్రాన్స్మిటర్ రిసీవర్ ఇవి నేనే చేసిస్తా అన్న. ఇక మా ఓడిచిన ట్రాన్స్మిటర్ ని రిసీవర్ ని తీసుకుని కార్ చేయడం కోసమని ఒక పెద్ద పీవీసీ షీట్ కింద చిన్న పీవీసీ షీట్లను అంటించుకుని బేస్ తయారు చేసా. అన్నట్టు నా దగ్గర చాలానే విరిగిపోయిన కార్లు ఉంటే వాటి నుంచి బ్యాక్ వీల్ ని ఫ్రంట్ వీల్ ని తెచ్చుకుని ఈ కార్ కోసం యూజ్ చేయాలని డిసైడ్ అయ్యా. పైగా వీటిల్లోనే డీసీ మోటార్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం స్పెషల్ గా ఇంకొక మోటార్ ని పెట్టుకోవక్కల్లా. ఇక మనం రెడీ చేసుకున్న బేస్ కి హోల్ చేసుకుని లెఫ్ట్ కి రైట్ కి తిరిగే ఫ్రంట్ వీల్స్ ని ఎదరా, బ్యాక్ కి ఫ్రంట్ కి వెళ్లే బ్యాక్ వీల్స్ ని వెనకాల అంటించుకుంటే మనకు 25% వరకు కంప్లీట్ అవుతుంది. ఇంకా అంటించుకున్న డీసీ మోటార్లు అన్నిటికీ పవర్ ఇవ్వాలని చెప్పి ఒక 10,000 mAh బ్యాటరీని తీసుకొచ్చా. ఇంకా తెచ్చుకున్న బ్యాటరీని డబుల్ సైడ్ టేబుల్ తో అంతా కార్ కి అంటించేసుకున్నాను. గానీ ఈ బ్యాటరీని పెట్టాక మిగతా కాంపోనెంట్స్ పెట్టడానికి ప్లేసే లేకుండా పోయింది. ఇక చేసేది ఏమీ లేక ఈ బ్యాటరీకి పైన కొంచెం హైట్ లో ఒక పీవీసీ షీట్ ని పెట్టాలని డిసైడ్ అయ్యా. ఇక కొన్ని నట్ బోల్ట్స్ తీసుకుని బ్యాటరీ పైన పీవీసీ షీట్ ని పెట్టేస్తున్నాను. అలాగే నువ్వు యూట్యూబ్ లో నా వీడియోస్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే నేను ఇచ్చే కంటెంట్ ని కూడా చూడు, నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో, ఎందుకంటే నెట్ ఎవరికి ఊరికి రాదు కదా. ఇంకా అలా నట్ బోల్ట్స్ వేసుకున్నాక మన పీవీసీ షీట్ కార్ పైన సెట్ అయిపోయింది. ఇక సెట్ చేసుకున్న పీవీసీ షీట్ కి లెఫ్ట్ సైడ్ లో బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ మాడ్యూల్ ని, రైట్ సైడ్ లో రిమోట్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవడానికి రిసీవర్ ని, దాని పక్కనే RF రిసీవర్ ని కూడా అంటించేసుకున్నా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కార్ చీకట్లోకి వెళ్తే కనిపిస్తుంది ఏముందని చెప్పి ఒక లేజర్ లైట్ ని కార్ కి పైన, ఒక మల్టీ కలర్ లైట్ ని కార్ కింద సెట్ చేసా. ఇంక ఇవన్నీ సెట్ చేసాక కనెక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ లోనే తీసుకువెళ్లి ఛార్జింగ్ మాడ్యూల్ కి కనెక్ట్ చేసి, ఛార్జింగ్ మాడ్యూల్ నుంచి వచ్చే అవుట్పుట్ టెర్మినల్స్ ని తీసుకువెళ్లి మనం రిసీవర్ కి కనెక్ట్ చేయాలి. అందుకోసం వీటి రెండింటికి మధ్యలో ఒక స్విచ్ పెట్టుకుని బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ ఒక సైడ్, రిసీవర్ పాజిటివ్ టెర్మినల్ ఇంకో సైడ్ కనెక్ట్ చేసుకున్నా. ఇంకొకటి రిసీవర్ నెగిటివ్ టెర్మినల్ ని, బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ ని నార్మల్ గా కనెక్ట్ చేసేసుకుంటే మన రిసీవర్ కి పవర్ వెళ్ళిపోతుంది. ఇంకా అలా బ్యాటరీని రిసీవర్ కి కనెక్ట్ చేసుకున్నాక మన డీసీ మోటార్స్ ని కూడా రిసీవర్ కి కనెక్ట్ చేసేస్తున్నాను. అరే ఏంటి వీడియో ఎలా కనెక్ట్ చేయాలో చెప్పకుండా వీడియో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మాకెలా అర్థమవుతుందని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. ఇదైతే పెద్ద కనెక్షన్స్ కాదు గైస్, ఎందుకంటే మనకి రిసీవర్ మీద ఏది ఎక్కడ కనెక్ట్ చేయాలని చెప్పి రాసి ఉంటుంది. మనం వాటిని అంతా చూసుకుని కనెక్ట్ చేసేసుకుంటాం. అలాగే మనం ఇందాక రిసీవర్ పక్కన ఒక RF రిసీవర్ ని పెట్టుకున్నాం కదా, దాని పాజిటివ్ టెర్మినల్ ఇప్పుడు నేను స్విచ్ కి, అలాగే నెగిటివ్ టెర్మినల్ ని తీసుకువెళ్ళి బ్యాటరీకి కనెక్ట్ చేసేసాను. అలాగే దీంట్లోనే మనకి సిగ్నల్ వైర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకువెళ్ళి మనం రిసీవర్ యాంటీనా కనెక్ట్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ ఎందుకు కనెక్ట్ చేయాలి, ఇవన్నీ లేకపోయినా మన కార్ వర్క్ అవుతుంది కదా అంటే, మన కార్ అయితే ఇవి లేకపోయినా వర్క్ అవుతుంది. కానీ ఇది హాబీ గ్రేడ్ ఆర్సీ కార్ లా మారాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి గైస్, ఎందుకంటే ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మన కార్ రేంజ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా అలాగే రిమోట్ కి కూడా RF ట్రాన్స్మిటర్ యొక్క పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ని కనెక్ట్ చేసేసా. ఇంకా దీనికి వచ్చే డేటా వైర్ ని తీసుకువెళ్ళి రిమోట్ మీద ఉన్న ఐసీ యొక్క 6th పిన్ కి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇంకొక పీవీసీ షీట్ ని సింపుల్ గా ఈ షేప్ లో కట్ చేసుకుని దాని మీద రిమోట్ ని, అలాగే వెనకాల దీనికి పవర్ ఇవ్వడానికి బ్యాటరీని, ఆ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ మాడ్యూల్ ని, పక్కన ఒక స్విచ్ తో పాటు కింద మన RF ట్రాన్స్మిటర్ ని గట్టా పెట్టేసుకుని ఒక చిన్న రిమోట్ ని అయితే రెడీ చేసా. సరే ఇదంతా బాగానే ఉంది, అసలు ఈ ఆర్సీ కార్ పని చేస్తుందా అంటే డౌట్ అక్కర్లేదు, సూపర్ గా పనిచేస్తుంది.